రాజమండ్రిలో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించింది. రాజమండ్రిలో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి టీడీపీ శ్రేణుల నుంచి మంచి స్పందన లభించింది. మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 42, 43 డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. భారీ జనసందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గుబాటి పురంధరేశ్వర్లకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. 42, 43వ డివిజన్లో జరిగింది. రోడ్ షో అంతా రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పూలవర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
రాజమండ్రిలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభ నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజమండ్రిలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభ నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేశారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి కేవలం దాచుకోవడమే నినాదంగా దగా చేశారని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జేకే గార్డెన్ సమీపంలో నిర్వహించిన శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సభలో మాట్లాడారు. బీసీలను గుర్తించి రిజర్వేషన్లు అందించింది అన్న ఎన్టీఆర్ అన్నారు. అదే స్ఫూర్తిని చంద్రబాబు ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. బీసీలలో కుల వృత్తులను ఆదుకుని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బాధ్యత, బీసీ కులగణన చేసే బాధ్యతలను పురంధరేశ్వరి తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 50% వర్కులు బీసీ కులాలకు చెందిన వారికే ఇస్తానన్నారు. ఎంతమంది బీసీలకు వర్కులు అప్పగించారో జగన్ చెప్పాలన్నారు. 3 పార్టీల వెనుక మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలిసి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. 14 లక్షల కోట్లు అప్పుభారం రాష్ట్రంపై ఉందన్నారు. మనది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. సభను విజయవంతం చేసిన శెట్టిబలిజ గౌడ, శ్రీశైన, యాత సంఘీయులందరికీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. ఐక్యతను చాటి కూటమిని అధికారంలోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో రెడ్డి మణేశ్వరరావు, అమలాపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, బుడ్డిగ రాధ, కట్టా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సోరంపూడి శ్రీహరి, బీసీసీఎల్ నగరాధ్యక్షుడు బుడ్డిగ రవి, చింతలపల్లి నాని, కడలి రామకృష్ణ, కడలి వెంకటేశ్వరరావు, చంటి, డి నాగేశ్వరరావు, సత్యబాబు, బుజ్జి పాల్గొన్నారు. తెలుగుదేశం మరియు జనసేన మీ ముందుకు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సబ్కే సాత్ సబ్కా వికాస్. సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. పార్టీల యొక్క కలయిక ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది ఈ కలయికలో అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ఇవాళ నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజా కంటక పాలన ఉందో, సాధారణంగా మనం ఒక పార్టీకి ఓటు వేస్తే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అక్కడికి వచ్చేటువంటి ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మనం విశ్వసిస్తాం. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ 14 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ మన రాష్ట్రం మీద ఉంది. కనుక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఏ వర్గం వారికి, ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం చూస్తాం. ఈ పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు భవిష్యత్తు కావాలంటే, ఈ భవిష్యత్తు కావాలంటే మీరు రేపు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ వాసు లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీరందరూ కూడా మిగతా మీద ఏ విధమైన ప్రలోభాలకి లోటు కాకుండా అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ గుర్తు మీద కమలం గుర్తు పురంధేశ్వరి గారికి ఓటేసి గెలిపించవలసిందిగా
కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చాలా చక్కగా నిర్వహించారు. నాకు తెలిసి సుమారు 5 గంటలకు రావడం జరిగింది. అందరూ 8 గంటల వరకు కూడా ఇంత ఓపికగా ఉన్నారు అని అంటే తప్పకుండా మీ అందరి యొక్క ఆలోచనకి తగ్గట్లుగా మీ అందరూ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా తప్పకుండా ఇక్కడ శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అందరూ కూడా కృషి చేస్తారని, మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వైసీపీ హయాంలో దోచుకో దాచుకో నినాదంతో పాలన కొనసాగిందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి
ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో దోచుకో దాచుకో నినాదంతో పాలన కొనసాగిందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి 42, 43వ డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. డిపాజిట్లు కూడా వస్తాయనే అనుమానం కనబడతా ఉంది. తెలుగుదేశం, బీజేపీ, పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాం, చెత్త పన్ను తీసేస్తాం, గ్యాస్ ధరలు నీటి పన్ను తగ్గిస్తున్నాం, మన ఆదాయం పెంచుతాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, 4 పిల్లలు కట్టి 4 రంగులేసి 4 లైట్లు పెట్టి మీ అందరికి పబ్లిసిటీ చూపిస్తా ఉన్నారు. దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం.
రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కులకి ఎంట్రీ ఫీ అనేది లేకుండా చేసే బాధ్యత మాది. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసాం. ఆ కలయిక మన భవిష్యత్ తరాల మంచి కోసం కలిసాం. మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ వారం రోజులు కష్టపడండి, రేయనగా పగలనగా కష్టపడండి. ఆ పైన 5 సంవత్సరాలు కష్టపడిన వారందరి యొక్క బాధ్యత మేము తీసుకుంటామని ఉన్నా. దొంగల మాటలు నమ్మద్దు. దొంగ పట్టాలు ఇచ్చారు. దేశం, బీజేపీ, జనసేన సంసిద్ధంగా ఉంది. ఆశీర్వదించండి, ఆదరించండి. మీ ఇంటిలో బిడ్డని మీకోసం ఎప్పుడు కూడా పనిచేస్తానని చెప్పి హామీ. భరత్ గారు వచ్చి మేము రాజమండ్రి అంతా చాలా డెవలప్ చేశానని చెప్పాడు. ఇది కూడా ఆయన డెవలప్ చేశాడా? ఇది కూడా ఆయన అభివృద్ధి చేశాడా? ఈ కాలనీ వాసులు పెద్దలందరూ కలిసి ఇక్కడే తాజుద్దీన్ గారు కానీ లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు కానీ పెద్దలందరూ వచ్చి ఇక్కడ పార్క్ ఏరియాలో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని బాగు చేయాలి, పార్క్ చేయాలని చెప్పినప్పుడు దీన్ని చాలా మంది కొంతమంది అపోజ్ చేశారు. అప్పట్లో ఇక్కడ ఏదో దీనికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఏదో చేయాలి, అది చేయాలని చెప్తే మొత్తానికి దాన్ని ధిక్కరించి దీన్ని అందరితో కూడా దెబ్బలాడి గుడా నిధులతో కానీ కార్పొరేషన్ నిధులతో కానీ దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా కళ ఏంటంటే ఇక్కడ మీరు కాబట్టి అభివృద్ధి అనేది ఎవరి సొత్తు కాదు. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పునాదుల మీద ఈ రోజుని వైసీపీ నాయకులు మాట్లాడతాను తప్ప ఇంకేం కాదు. వాళ్ళకు ముందు రాజమండ్రి అభివృద్ధి ఏం లేదు, మేమే అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు. నిజమైన అభివృద్ధికి పునాదులు వేసింది రాజమండ్రికి తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కానీ కంబాల పార్క్ కానీ ఏదైనా కానీ
రాజమండ్రికి అభివృద్ధికి పునాదులు వేసిన తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు పనిచేసే వాళ్ళని ఎవరో గుర్తించుకుని కబుర్లు చెప్పేవాళ్ళు కాకుండా పనిచేసే వాళ్ళని ఉత్సాహవంతమైన యువకుడు ఆదిరెడ్డి వాసుని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా కమలం గుర్తు మీద ఎన్టీ రామారావు గారు, మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు నిలబడ్డారు. ఆవిడికి కమల గుర్తు మీద వాసుకి ఇక్కడ ఈ సైకిల్ గుర్తు మీద, ఎందుకంటే సైకిల్ గుర్తు అనేది సైకిల్ మీద రయ్యం దూసిపోతాం, కార్లకైతే పెట్రోల్